హబ్బరకొండు చిన్నసన్న అయ్యేవాళ్ళం లేదు రో కంటి సూపుతోటి చంపుతాం. మీరు ఏమనుకుంటారు? మీ పానానికి కంటి సూపుతోటి కథం చేస్తాం అనుకొస్తారు అట్లా పోలీసు వాళ్ళు. ఎవరిని చూస్తే ఇగో గీళ్ళని చూస్తే మరి ఆ కథ ఏందో చూద్దాం పారి. ఎందుకని ఇక పాకిస్తాన్కు ఇండియాకు జరిగే యుద్ధం కంటే నీ దండం పెడితే ఇక ఈ బీజేపీ వాళ్ళకు పోలీసు వాళ్ళకు బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతుందిలా. దిక్కులు పిక్కటిల్లేలా నల్ల దిశలు వాళ్ళ కూతలు కావు, వాళ్ళ మాటలు కావు. ఇక మరి బండి సంజయ్ అన్న అది వెచ్చగా కథ ప్రజాగీత రథయాత్ర ఇక యాత్రకు పోకుంటున్నట ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏటి కాడికి అడ్డగించుకొని ఆగం అక్కడ చేస్తున్నారు. అట్టెట్ట ఉంటుంది, మేము యాత్ర చేసుకోవద్దా, నేతల కాంగ్రెస్ నేతల తప్పులు చెప్పొద్దా, అది ఇది అని అన్నట్టుగా వాళ్ళు చేస్తుంటే నీ దుమ్ముల దగ్గర పోలీసులు అడ్డం ఉరికొచ్చి ఎక్కడికక్కడ బందోబస్తు చేసి మొత్తం ఇంకో బండి మోటార్లలో ఎక్కించుకొని పోతున్నారు. అంటే ఈ రకంగా నడుస్తుంది మోత. మరి ఎట్లా చేస్తారో ఏం కథ కానీ కొసకు మరి ఇక ఈ బీజేపీ వాళ్ళ కథ ఏడికి వస్తుంది. కానీ పోలీసు వాళ్ళు మాత్రం హుస్నాబాద్ నియోజకవర్గంలో అడుగున నిఘా పెట్టి చూస్తున్నా ఈ కథ నడుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఏమవుతుందో ఎట్టయితో నీ ఎటున ఇలా మన వార్తలు ముద్దుకున్నాయా. ఇక రేపు కూడా ఇదే వస్తా. అంతపాత మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ శనార్థి.